పెరుగు చాక్లెట్లు చేస్తున్నానండి. పెరుగుతో ఇదిగండి పెద్ద గ్లాసు పాలు పోస్తున్నాను. తర్వాత పెరుగండి, ఇదిగండి 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. ఈ గ్లాసు పంచదార వేస్తున్నాను. ఇదిగండి బాగా తిప్పుకుందాం. ఇదో తిప్పుకుంటానే ఉండాలండి. పాలు విరిగినాయి అని అనుకోవద్దు. శుభ్రంగా చాక్లెట్లు తయారు చేసుకొని తినేద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటాయి. శుభ్రంగా ఇలానే తిప్పుకుందాం. పాలు ఇరిగిపోతాయండి. తిప్పుకుంటూనే ఉండాలండి. అంటే మరీ తిప్పుకునే అవసరం లేదు. దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఉండలు గట్టిని చూడు, ఆ ఉండలన్నీ మనం ఇలా తిప్పుకున్నంటే కరిగిపోతాయి. అంతే, అంతప్పకేం లే. ఎంతో సింపుల్ అండి. 3 రకాలు ఇంట్లో ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా దగ్గర పడింది కదా, కొద్దిగా ఉడకాలి. ఇప్పుడే రాదు, టైం పడుతుందండి. ఇది మరీ టైం పట్టదు. సింపుల్గా అయిపోయే వంట ఏదమ్మా అంటే ఇది. కొద్దిగా లేట్ అవుతుంది. కొద్దిగా ఓర్పుతో సహనంతో ఉండాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ ఒక్క యాలకుల పొడి కూడా వేద్దాము. హైలో మడి పెట్టవాకండి. మీడియంలోనే, హైలో మడి పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు, మీడియంగా పెట్టుకోవాలి. ఇంకొంచెంసేపు ఉంచుకోవాలి. దగ్గర పడింది కదా, కొంచెం కలర్ మారాలి. తీసుకొని గిన్నెలో పెట్టుకుందామండి. ఒక ప్లేట్లో గంట చూసుకొని పెట్టుకుందాం. రెడీ అయితే అయింది. ఇదిగో మనకి అదంతా ఆరిపోయి మనకి పొడిలాడుతూ వస్తుంది చూడండి. ఇంకా రెడీ అయింది. తిప్పుకుందామండి. బాగా ఒక్క దగ్గర పడాలని చెప్పి ఉంచాను. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడసారా. ఒక్క చేంజ్ అయితే తీసేద్దాము. ఓకేనండి, ఇక మనకు సరిపోతుంది. కొంచెం ఎరడాలుగా అవపడుతుంది కదా, మనం ఇంకా గిన్నెలో తీసేసుకున్నాం. మొత్తం గిన్నెలో తీసేసుకున్నామండి. కొద్దిగా ఆరాక మనం ఉండలు చుట్టుకుందామండి. చాక్లెట్ లాగా కొద్దిగా ఆరాలి. నెయ్యి రాసుకొని ఇదిగోండి ఇలా తయారు చేసుకోవచ్చు. నెయ్యి రాసుకోవాలి. ఇదిగో నెయ్యి రాసుకుంటూ మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇంకో ప్లేట్లో తీసుకుందాం. భలే ఉంటాయండి తింటుంటే. ఇంకొకరిలాగా ఇవి చేద్దాము. పిల్లగాడు అంటున్నాడు. ఇంకొకరు ఊరన ఉండకొచ్చేస్తుంది చూసారా. చల్లారితే సూపర్గా ఉంటాయి మనకి. ఇంకో అట్టా ఒక్కొక్కటి తయారు చేసుకుందాం. మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు అండి. ఒకటని ఇదేముంది, మనకి బౌల్ మీద కట్ చేసుకొని మనం చాక్లెట్ కవర్లు తెచ్చుకొని దాంట్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇదిగో కొద్దిగా చల్లారితే బాగుంటాయండి. టేస్ట్ నిజంగా బాగుంటాయి. ఒక్క చల్లారాలి. మనమే గట్టిగా అదిమి పెట్టుకుంటే సరిపోతుంది, చేతికి అంటుకోకుండా. ఇదిగో చూసావా, ఇలా అన్నీ తయారు చేసుకొని పెట్టుకుందాం. ఇంకా అన్నీ అలానే తయారు చేసుకుందామండి. కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. మీరు ఈ వీడియో మీరు చేసి మీకు నచ్చితేనే నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాం. అంతలోకి మేము ఎంజాయ్ చేస్తాం ఈ చాక్లెట్లు. ఇదిగోండి నేను ఇంకా ఉండలు కట్టలేదు. మా అబ్బాయి అన్నాడు మోసం చేశాను అనుకుంటారమ్మా, ఒకసారి చూపిమని. ఇదిగోండి చూడండి, కావాలైతే మనం అబద్ధం చెప్పట్లేదు. నేను నిజంగా బాగుంటాయి. ఒకసారి టేస్ట్ చేస్తాను, ఎలా ఉంది చెబుతాను. ఇంకో
ఎలా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి. పిల్లలకి గ్యారెంటీగా నచ్చుతాయి. మనం పంచదార వదులు మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఆ రుచి వేరుగా ఉంటుంది, ఈ రుచి వేరుగా ఉంటుంది. ఓకేనండి.